హలో అండి. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! యాక్చువల్లీ నేను ఈ స్టాఫీలో జాయిన్ కావడానికి ముందు చాలా వరకు నేను కూడా చూసాను. ఏంటంటే ఇదొక చైన్ సిస్టమ్. ఇది వేస్ట్ ఆఫ్ టైమ్. జాయిన్ అవ్వడం వేస్ట్. సో, కోర్స్ తీసుకొని టైం వేస్ట్ అంటూ. బట్ నేనది విన్నాక నేను ఇంకా కొన్ని వీడియోస్ చూసాను. అండ్ నా ఫ్రెండ్ కూడా జాయిన్ అయింది. సో, తనని కూడా కాంటాక్ట్ అయ్యాను. తన సాలరీ డీటెయిల్స్ నాకు చూపించింది. సో, ఎలా ఉంది క్లాసెస్ అవి ఎలా చెప్తున్నారు ఏంటి అని నేను అడిగాను. తను క్లియర్‌గా నాకు చెప్పింది. అండ్ క్లాసెస్ కంప్లీట్‌గా తెలుగులో చెప్తున్నారు. ఈచ్ వన్ కోర్స్‌కి కనీసం 7-8 వీడియోస్ ఉన్నాయి. ఒక్కొక్కటి కనీసం హాఫ్ అన్ అవర్ అయినా ఉంటుంది. మనం అది కంప్లీట్‌గా నేర్చుకోవడానికి అయితే కనీసం 1 వీక్ ఆర్ 2 వీక్స్ అయితే టైం పడుతుంది. చాలామంది అంటున్నారు ఇవన్నీ యూట్యూబ్‌లో కూడా పెడతారు. యూట్యూబ్‌లో కూడా చూసి నేర్చుకోవచ్చు అంటే, యూట్యూబ్‌లో మహా అంటే వీడియోస్ ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ పెడతారు. అంతేగాని 1 వీడియోని ఒక 3, 4 అవర్స్ కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అయితే ఎవరు పెట్టరు కదండీ. సో, ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఇచ్చారు ఎవ్రీ కోర్స్‌ని. విత్ లో ప్రైజెస్ అన్నమాట. సో, వీటి ప్రైజెస్ కూడా నేను బయట జాయిన్ అవుదామని కూడా తెలుసుకున్నాను. బట్ ఆహ్, ఈచ్ కోర్స్‌కి కనీసం 20,000-30,000 చెప్తున్నారు. అలా ఇక్కడైతే 25 కోర్సెస్ వరకు ఉంది విత్ లో ప్రైజెస్‌కి. అండ్ మనకి కోర్సెస్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో, నాకైతే చాలా వరకు ఇది బెటర్ అనిపించింది. అండ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా తెలుగులో ఉండడం, మళ్ళీ వాళ్ళేదైనా మనకి ఏదైనా అర్థం కాకపోయినా వాళ్ళు మనకి ఫాస్ట్‌గా కాంటాక్ట్‌లోకి రావడం, మనం అడగగానే వాళ్ళు ఆన్సర్ చేసి, మంచిగా వీడియో కాల్ అది చేసి, ఎలా వర్క్ చేయాలి, ఏంటి, ఎలా నేర్చుకోవాలి, ఇక్కడ అర్థం కాలేదు ఏంటని కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. ఆహ్, బయట ఏంటంటే మనకి ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, ఆ డేస్ వరకే మనకేదన్నా వర్క్‌లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా, మనకి సరిగ్గా ఆ ప్రోగ్రామ్ రావట్లేదు అన్నా కూడా, ఆ కోర్స్ గురించి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆఫ్టర్ దట్ మనకి కోర్స్ కంప్లీట్ అయ్యాక ఒక 1 మంత్‌కో, 2 మంత్స్‌కో మళ్ళీ వెళ్లి ఆ డౌట్స్ అడిగితే వాళ్ళు మనకి చెప్పరు. బట్ ఇందులో అయితే లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంది. అండ్ మనకి ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా నెట్వర్క్ సరిగ్గా రాకపోయినా, కోర్సెస్ మనకి అర్థం కాకపోయినా, ఏ ఇష్యూ అయినా కూడా మేడం చాలా బాగా చెప్పి క్లియర్ చేస్తున్నారు. నేను యెస్టర్‌డే కోర్సెస్ అవి విన్నాను. సో, నాకు అయితే క్లియర్‌గా అర్థమైంది. అండ్ కొన్ని డౌట్స్ ఉంది. సో, నా టీమ్ వాళ్ళకి నేను అడిగి తెలుసుకున్నాను. అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది నాకు. సో, అవి చేసి నేను వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సో, ఆఫ్టర్ దట్ మనకేదైనా జాబ్ కనెక్ట్‌లో ఉంటే మనం జాబ్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. సో, ప్రాజెక్ట్స్ అనేది మనకి ఇందులో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ప్రాజెక్ట్స్ మీద నేను కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ నేనైతే చెప్పేది ఇంతేనండి. చాలా వరకు చైన్ సిస్టమ్ అనుకుంటున్నారు. ఇదైతే చైన్ సిస్టమ్ కాదు. చైన్ సిస్టమ్ అంటే ఏంటంటే ఆహ్ మీరు అందులో జాయిన్ అవ్వండి. ఏదైనా సమ్ ప్రొడక్ట్ గాని, ఏదైనా గాని అందులో జాయిన్ అవ్వండి. అండ్ మీరు 10 మందిని జాయిన్ చేయండి. వాళ్ళని ఇంకో 10 మందిని జాయిన్ చేయించండి. సంథింగ్ ఇలా చెప్తారు. బట్ ఇది అది కాదండి. ఎందుకంటే జాయిన్ అవుతారో లేదో అది మీ ఇష్టం. ఇప్పుడు మీకేదో కాంటాక్ట్ అయ్యాను కదా అని జాయిన్ అవుతున్నారా? జాయిన్ అవుతున్నారా? ఇంట్రెస్ట్ ఉందా? ఇలా అని చెప్పి మీకెవరు కాల్ చేయరు. వాళ్ళకి ఆ అవసరం కూడా లేదు. మీరు స్కిల్స్ నేర్చుకోవాలి. మీరు ఒక మీ ఫ్యామిలీకి మీరు సపోర్ట్‌గా ఉండాలి. మీరు కొంత ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారు అనుకుంటే మాత్రం మీరు జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు. అంతే తప్ప వాళ్ళు మిమ్మల్ని జాయిన్ అవ్వమని అడగరు. నేనైతే కంప్లీట్‌గా నమ్ముతున్నానండి స్కార్విని. ఎందుకంటే నేను వీడియోస్ చూసాను కదా! సో, నాకైతే అర్థమైంది. అండ్ మా ఫ్రెండ్ కూడా జాయిన్ అయింది కాబట్టి తను నాకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. తను కూడా ఎర్న్ చేస్తుంది. ఆ అమౌంట్ తన ఎర్నింగ్స్ అవి నేను చూసాను. సో, నేనైతే నమ్ముతున్నాను స్కార్విని. సో, జాయిన్ అయ్యాను. ఇంత ఆహ్, నేను స్టెప్ బై స్టెప్ ముందుకి కూడా వెళ్ళాలనుకుంటున్నాను. ఇది అయితే మన లేడీస్‌కి ముఖ్యంగా హౌస్ వైఫ్‌కి జాబ్ చేస్తూ పార్ట్ టైమ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, స్టూడెంట్స్‌కి, లేడీస్‌కైతే చాలా గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఏంటంటే చాలామంది లేడీస్‌కి వాళ్ళ ఇంట్లో అమ్మా ఇది నువ్వేం జాబ్ జేస్తావు? కొద్ది రోజులు చదువుకో, తర్వాత మ్యారేజ్ జేసుకుంటావు, వెళ్ళిపోతావు. ఈ జాబ్‌లవి ఎందుకు అంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ మనం జాబ్ చేద్దాం అనుకుంటే హస్బెండ్ కూడా జాబ్ ఎందుకు నేను జాబ్ జేస్తున్నాను కదా! నువ్వింక చేయకు అంటారు. కానీ చాలామంది లేడీస్‌కి నేను ఏదో ఒకటి జాబ్ చేయాలి. పార్ట్ టైమ్ జాబో, ఫుల్ టైమో, వర్క్ ఫ్రమ్ హోమో ఏదో ఒకటి వర్క్ చేయాలి. నాకంటూ కొంత అమౌంట్ కావాలి. నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని ఇలా అనుకునే లేడీస్ చాలా మంది ఉంటారు. వాళ్ళకి చాలామంది "నువ్వసలేం చేయలేవు ఆడపిల్లవి. నీకివన్నీ అవసరమా?
హస్బెండ్ సంపాదిస్తున్నాడు కదా! ఇంట్లో ఉండు అని ఇలాంటివి ఎన్నో ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో, వాళ్ళందరి కోసమైతే ఇదైతే చాలా గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఇది కంప్లీట్‌గా మీరు కోర్సెస్ నేర్చుకున్నారు అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ మంచిగా ఫ్రీలాన్సర్‌గానో, డిజిటల్ మార్కెటింగ్ గానో లేకపోతే అఫిలియేటెడ్ మార్కెటింగో, లేకపోతే రియల్ ఎస్టేట్ సంథింగ్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉండి చేసుకునేది కాబట్టి చాలా మంచిగా ఎర్నింగ్ అది చేసుకోవచ్చు. సో, నేనైతే చెప్తున్నాను స్కార్వ్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. నేను ట్రూగా నేను నమ్మాను అండ్ నేను కోర్స్ తీసుకున్నాను. నేను నేర్చుకుంటున్నాను కాబట్టి నేనైతే చెప్తున్నాను. కంప్లీట్‌గా క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఉంది. చాలా మంచిగా ఉంది ఆపర్చునిటీ అయితే. సో, బెస్ట్ ఆఫ్ లక్. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. లేకపోతే లేదు. ఫోర్స్ ఎవరిని లేదు. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. వీడియో మీకైతే నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే. థాంక్ యూ. బాయ్ బాయ్.